గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు కన్కన్క అధికారి పాఠ్యాంశంలో నుంచి అర్థగ్రాహ్యత, ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మకత క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కసారి చూసుకోండి. నేను అంతకుముందు వీడియోలో కన్కన్క అధికారి, కవితా కా భావార్థ, ఉన్ముఖీకరణ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో అర్థగ్రాహ్యత, ప్రతిక్రియ, अभिव्यक्ति, सृजनात्मकतनी एक्सप्लेन చేస్తున్నాను. ఒక్కసారి చూసుకోండమ్మా. अर्थग्राह्यता, प्रतिक्रिया. भाग्य और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं, क्यों? भाग्य और कर्म में అదృష్టము మరియు నీ యొక్క పనిలో నువ్వు దేన్ని, నువ్వు యొక్క కష్టపడేటువంటి మనస్తత్వంలో నువ్వు దేన్ని గొప్పదిగా భావిస్తావు, ఎందుకు అని అడిగాడు. भाग्य और कर्म में कर्म को ही मैं श्रेष्ठ मानता हूँ, क्योंकि कर्म करने से सफलता जरूर मिलती है. वंचित सुख व आवश्यक संपत्ति कर्म करने से ही प्राप्त होते हैं, ना कि भाग्य से. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? భాగ్య और कर्म में कर्म को ही मैं श्रेष्ठ मानता हूँ. నా యొక్క అదృష్టము మరియు నా యొక్క శ్రమని పోల్చుకున్నప్పుడు నేను నా యొక్క కష్టపడేటువంటి మనస్తత్వమైనటువంటి శ్రమ పడేటువంటి విషయాన్ని నేను గొప్పదిగా భావిస్తాను. శ్రేష్ఠ మాన్తా హూ. క్యోంకి ఎందుకంటే కర్మ కర్నే సే సఫలత జరూర్ మిల్తీ హై. మనం కష్టపడి పని చేయడం వల్ల మనకి ఫలితం అనేటువంటిది, మనం అందులో సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. వాంఛిత్ సుఖ్ వ आवश्यक संपत्ति कर्म करने से ही प्राप्त होते हैं, ना कि भाग्य से. వాంఛిత్ సుఖ ఆవశ్యక సంపత్తి, నువ్వు కోరుకున్నటువంటి సుఖము కావచ్చు, సంపద కావచ్చు, అది కేవలము కర్మ కర్నేసే హి ప్రాప్త హోతే హై. నువ్వు కష్టపడడం వల్ల మాత్రమే అది నీకు లభిస్తుంది. నాకి భాగ్యసే, నీ యొక్క అదృష్టం వల్ల లభించదు. నీకు ఎప్పుడైతే కష్టపడతావో అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. నీకు అదృష్టం గొప్పదా, చేసే పని గొప్పదా అంటే ఖచ్చితంగా పనియే గొప్పది. నీ యొక్క శ్రమనే చాలా గొప్ప విషయం. సెకండ్ వన్ చూసుకోండమ్మా. శ్రమ के बल पर हम क्या क्या हासिल कर सकते हैं. శ్రమ के बल पर हम क्या क्या हासिल कर सकते हैं. ఇక్కడ మనము కష్టపడడం వల్ల వేటిని మనం సాధించవచ్చు, ఏ వాటిని మనము సాధించుకోవచ్చు. मानव जीवन में श्रम का ही महत्व अधिक है. श्रम से ही हम इच्छित फल प्राप्त कर सकते हैं. भाग्य की अपेक्षा श्रम के बल पर जीत, सफलता, सुख, जैन, ओहदा, संपत्ति, यश आदि हासिल कर सकते हैं. असंभव को भी संभव बनाकर विजय हासिल कर सकते हैं. अपना लक्ष्य प्राप्त कर सकते हैं. जीवन को उज्जवल बना सकते हैं. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మానవ జీవన్ మే శ్రమ కా హీ మహత్వ అధిక హై. మానవుని యొక్క జీవితంలో నీ యొక్క శ్రమకే ఎక్కువ విలువ అనేటువంటిది ఉంది. కష్టపడేటువంటి మనస్తత్వానికే చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది. అదే చాలా గొప్పదైనటువంటిది. శ్రమ సే హీ హమ్ ఇచ్చిత్ ఫల్ ప్రాప్త కర్ సక్తే హై. మనము శ్రమ చేయటం వల్ల మాత్రమే, కష్టపడడం వల్ల మాత్రమే మనం కోరుకున్నటువంటి వాటిని పొందగలుగుతాము. భాగ్యకి అపేక్ష శ్రమ కే బల్ పర్ జీత్. నువ్వు నీ యొక్క అదృష్టాన్ని నమ్ముకోకుండా నీ యొక్క కష్టాన్ని నువ్వు కనుక నమ్ముకున్నట్లయితే నీ యొక్క శ్రమ శక్తి వలన మాత్రమే, కష్టపడడం వల్ల మాత్రమే జీత్, సఫలత, సుఖ్, జైన్, ఓహదా, సంపత్తి, యష్ ఆది సఫల్ కర్ సక్తే హై. వాటి వల్ల మాత్రమే నువ్వేంటి విజయాన్ని సాధిస్తావు, సక్సెస్ అవుతావు, సుఖాన్ని పొందుతావు, విశ్రాంతిగా ఉంటావు, ఆహ్లాదంగా ఉంటావు, సంపదను కూడబెడతావు, కీర్తిని పొందుతావు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా నువ్వు కష్టపడడం వల్ల మాత్రమే పొందగలుగుతావు. అసంభవ్ కో భీ సంభవ్ బనాకర్ విజయ్ హాసిల్ కర్ సక్తే హై. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తూ, నీకు ఇది నీ వల్ల కాదు, సాధ్యం కాదు అనేటువంటి విషయాల్ని కూడా నువ్వు సాధిస్తూ, అసంభవ్ కో భీ సంభవ్ బనాకర్ అసాధ్యాన్ని కూడా సంభవం చేస్తూ విజయ్ హాసిల్ కర్ సక్తే హై. విజయాన్ని నువ్వు చేరుకోగలవు, విజయాన్ని నువ్వు పొందగలవు. అప్నా లక్ష్య ప్రాప్త కర్ సక్తే హై. నీ జీవితంలో ఉన్నటువంటి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు
పొందగలుగుతావు. జీవన్ కో ఉజ్వల్ బనా సక్తే హై, జీవితాన్ని నువ్వు ఒక ఉజ్వలంగా మార్చుకోగలుగుతావు, ఒక ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతావు, నీ లక్ష్యాన్ని నువ్వు పొందగలుగుతావు. సో ఇక్కడ మనకి కష్టపడడం వల్ల మాత్రమే ఏదైనా లభిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇది మనకి 2016లో జూన్లో అడిగాడు ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే अभिव्यक्ति सृजनात्मकता। कवि मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं? कवि मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं? కవి కష్టపడేటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రథమ స్థానంలో ఉండండి, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వండి అని ఎందుకు చెప్తున్నారు? సో ఎవరైతే కష్టపడతారో వాళ్ళే హక్కుదారులు అవుతారు, మొదటి హక్కుదారులు అవుతారు అని కవి ఎందుకు చెప్తున్నారు? ప్రకృతి సబ్కీ చీజ్ హై, ప్రకృతి మన అందరి యొక్క వస్తువు ఇది, ప్రకృతి అందరికీ చెందినటువంటి వస్తువు ఇది. ఉస్మే చిపి హుయి సంపద సబ్ లోగోం కే లియే హై, ప్రకృతిలో దాచిపెట్టబడినటువంటి ప్రతిదీ కూడా అందరికీ సమానంగా చెందినటువంటిది, అందరికీ చెందుతుంది. హర్ వ్యక్తి ఇస్ కన్ కన్ కా అధికారి హై, ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా హక్కుదారుడు అవుతాడు. ఈ భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో అందరికీ సరిపడినంత ఉంది. సో ఎవరెవరికి ఎంత కావాలో అంత భగవంతుడు మనకి ఈ ప్రకృతిలో సృష్టించాడు. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుకి ప్రతి ఒక్కరూ కూడా హక్కుదారులు అవుతారు. ఓకే, హర్ వ్యక్తి ఇస్ కన్ కన్ కా అధికారి హై, ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా హక్కుదారుడు అవుతాడు. కుచ్ లోగ్ పాప్ కే బల్ సే పైసే కమాతే హై, కొంతమంది ఏం చేస్తారు, పాపం చేసి ఏదో ఒక మోసం చేసి డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటారు. భాగ్యవాద్ కి ఆడ్ మే కుచ్ లోగ్ ఉసే అనుభవ్ కర్తే హై, కొంతమంది ఏం చేస్తారు, ఒకళ్ళేమో కష్టపడి డబ్బు సంపాదించడము లేదా మోసం చేసి డబ్బు సంపాదించడము చేస్తే, ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇది నా యొక్క అదృష్టము, ఇది నా యొక్క తలరాత అనేటువంటి రూపంతో పేరుతో ఏం చేస్తారు, ఇంకొంతమంది అనుభవిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ పని చేసే వాళ్ళు ఒకళ్ళు, ఫలితం పొందేవాళ్ళు మరొకరు. కవి దినకర్ జీకి మాన్నా హై కి హమ్ సబ్ సమాన్ హై, మనకి ఇక్కడ మన దినకర్ గారి యొక్క కవి అయినటువంటి దినకర్జీ గారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనందరం కూడా సమానమే. వే భాగ్యవాద్ మే విశ్వాస్ నహీ కర్తే, ఆయన అదృష్టం మీద నమ్మకం పెట్టుకోరు, అదృష్టాన్ని ఎక్కువగా నమ్మరు. జిస్నే खूब పరిశ్రమ కియా ఉసే సుఖ్ భోగ్నే కా మౌకా మిలే, ఆయన దృష్టిలో అదృష్టం కన్నా కూడా శ్రమ పడడమే, కష్టపడడమే చాలా గొప్ప విషయము. అందుకనే ఆయన ఏమని చెప్తున్నారు, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే సుఖాన్ని పొందేటువంటి హక్కు ఉంటుంది, వాళ్ళే మొదట సుఖాన్ని అనుభవించాలి అని చెప్పి, వాళ్ళకి సుఖాన్ని అనుభవించే అవకాశం మనం ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. యహ్ ఉన్కా హక్ హై, ఆ కష్టపడిన వాళ్ళ యొక్క హక్కు ఆ సుఖాన్ని పొందడము, సంతోషాన్ని పొందడము. इस तरह मेहनत करने वालों को सदा आगे रखने में ही समाज की भलाई है. ఈ రకంగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఈ సమాజంలో మొదటి స్థానంలో ఉండాలి, వాళ్ళకే మొదట ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే మన సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇస్ తరా మెహనత్ కర్నే వాళ్ళంకో సదా ఆగే రఖనే మే హీ సమాజ్కి బలాయి హై, అలా ఎల్లప్పుడూ వాళ్ళకి మొదటి స్థానం ఇవ్వడంలోనే ఈ సమాజానికి శ్రేయస్కరము అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ చూసుకోండి అమ్మా. అభివ్యక్తి సృజనాత్మకత. अनुचित तरीके से धन अर्जित करने वाला व्यक्ति सही है या श्रम करने वाला? अपने विचार बताइए. ఏమంటున్నాడు, అనుచిत तरीके से धन अर्जित करने वाला व्यक्ति सही है या गलत या श्रम करने वाला? अपने विचार बताइए. ఇప్పుడు చెడ్డ మార్గంలో తప్పుడు త్రోవలో డబ్బు సంపాదించడం అనేటువంటిది కరెక్టా లేదా కష్టపడి డబ్బు సంపాదించడం అనేటువంటిది కరెక్టా? మీకు ఈ రెండిట్లో ఏది నచ్చుతుంది, మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే. मानव जीवन में श्रम का महत्वपूर्ण स्थान है. श्रम करने से ही मानव इच्छित सुख
जीवन बिता सकता है। जीवन यापन के लिए धन की तो आवश्यकता है, पर ऐसे अमूल्य धन को धर्म और न्याय मार्ग से अर्जन करना उत्तम है। इसके विपरीत अनुचित मार्ग से या अनुचित तरीके से धन अर्जित करना कभी भी न्यायोचित नहीं है, ये कानून के अपराध है। अनुचित तरीके से कमाए धन से सुख की अपेक्षा दुख ही प्राप्त होता है। किसी भी हालत में यह सही नहीं है। श्रम करके कमाने वाला ही सच्चा और महान व्यक्ति है। अतः मेरे विचार में श्रम करके कमाने वाला और श्रम करने वाला ही सही व्यक्ति है। ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మానవ జీవన్ మే శ్రమ కా మహత్వపూర్ణ స్థానం హై. మానవుని జీవితంలో కష్టానికి చాలా గొప్ప స్థానం ఉంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఈ మన యొక్క సమాజంలో గొప్ప స్థానం ఉంది. మనం గొప్పగా గౌరవించాలి వాళ్ళని. శ్రమ करने से ही मानव इच्छित सुख जीवन बिता सकता है. కష్టపడడం వల్ల మాత్రమే మానవుడు తనకు నచ్చినటువంటి జీవితాన్ని, తనకు నచ్చిన వాటిని పొందగలుగుతాడు. కష్టపడడం వల్ల మాత్రమే నువ్వు ఏం కోరుకుంటే అది నువ్వు సాధించగలుగుతావు. జీవన్ యాపన్ కే లియే ధన్ కీ తో ఆవశ్యకత హై. మనం జీవితాన్ని గడపాలంటే మన జీవనానికి కావాల్సినటువంటి సరుకులు కావచ్చు, ఇంకేమైనా సరే వస్తువులు సమకూర్చుకోవాలి అంటే డబ్బు చాలా అవసరము. पर ऐसे अमूल्य धन को धर्म और न्याय मार्ग से अर्जन करना उत्तम है. మరి డబ్బు అవసరం కదా అని చెప్పి మనం ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో డబ్బు సంపాదించకూడదు. మనము కేవలం న్యాయ మార్గంలో మాత్రమే మనము ఆ డబ్బుని సంపాదించాలి. ధర్మ और न्याय मार्ग से अर्जन करना उत्तम है. అటువంటి మన అవసరాలకి సరిపడేటువంటి ధనాన్ని, మనకి అవసరాలు తీర్చేటువంటి అమూల్యమైనటువంటి సంపదని మనము న్యాయ మార్గంలో, సముచిత మార్గంలో, ధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలి. అంతే తప్ప అనుచిత మార్గంలో సంపాదించకూడదు. इसके विपरीत अनुचित मार्ग से या अनुचित तरीके से धन अर्जित करना कभी भी न्यायोचित नहीं है. అట్లా కాకుండా ధర్మంలో కానీ న్యాయంలో కానీ సంపాదించకుండా, ధర్మ మార్గం న్యాయ మార్గంలో కాకుండా వేరే చెడ్డ మార్గంలో ఒకరిని నాశనం చేసి, ఒకరిని మోసం చేసి, ఒకరిని బాధ పెట్టి సంపాదించేటువంటి డబ్బు మంచిది కాదు. అది సరైనటువంటి దారి కాదు. ఏ కానూన్కే అపరాధ హై. అది చట్ట విరోధము. మనము అట్లా ఏమన్నా చేస్తున్నాము, ఒకరికి బాధ పెడుతున్నాము, ఒకరిని మోసం చేస్తున్నాము, ఒకరికి ద్రోహం కలిగిస్తున్నాము, ఒకరికి నాశనం చేస్తున్నాము అంటే అదేంటి? చట్ట విరోధమైనటువంటి పనులు మనం చేస్తున్నాము. చట్టరీత్యా నేరాలు చేస్తున్నాము మనము. अनुचित तरीके से कमाए धन से सुख की अपेक्षा दुख ही प्राप्त होता है. మనము చెడ్డ మార్గంలో డబ్బు సంపాదించాము అంటే దానివల్ల మనకి సుఖము కన్నా దుఃఖమే ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే మనము ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించామనుకోండి, ఆ మోసం ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు వచ్చి మన మీదగా గొడవకి ఎప్పుడు వస్తారో, లేదా వాళ్ళు తిరిగి మన డబ్బు ఎప్పుడు తీసేసుకుంటారో అని చెప్పి ఆ బాధతో ఆ డబ్బుని సుఖంగా అనుభవించను కూడా లేము. ఇంకాస్త లోపల బాధ అనేది కలుగుతూ ఉంటుంది. అందువల్ల మనకి చెడు మార్గంలో సంపాదించినటువంటి డబ్బు వల్ల సుఖము కలగకపోగా ఇంకా దుఃఖమే కలుగుతుంది. తర్వాత किसी भी हालत यह सही नहीं है. श्रम करके कमाने वाला ही सच्चा और महान व्यक्ति है. ఎటువంటి పరిస్థితిలో కూడా చెడు మార్గంలో డబ్బు సంపాదించమనేది సరైనది కాదు. మనము ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే న్యాయ మార్గంలో మాత్రమే డబ్బు సంపాదించాలి. అటువంటిదే న్యాయ మార్గంలో డబ్బు సంపాదించడం మాత్రమే సరైనటువంటి పద్ధతి. శ్రమ కర్కే కమానే వాలా హీ సచ్చా ఔర్ మహాన్ వ్యక్తి హై. అలా ఎవరైతే కష్టపడి డబ్బు సంపాదిస్తారో వాళ్ళే గొప్ప వ్యక్తి, గొప్ప పురుషుడుగా, సత్పురుషుడుగా పేరు తెచ్చుకుంటారు, నీతి పరుడుగా పేరు తెచ్చుకుంటారు. अतः मेरे विचार में श्रम करके कमाने वाला और श्रम करने वाला ही सही व्यक्ति है. అదేవిధంగా నా దృష్టిలో కూడా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే కష్టపడి డబ్బు సంపాదిస్తారో వాళ్ళే నిజమైనటువంటి మనుషులు. మనిషి అనేవాడు నిజంగా కష్టపడాలి, కష్టపడి మాత్రమే డబ్బు సంపాదించాలి. వాళ్ళే నిజమైనటువంటి మనుషులుగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడో చూడండి.
कवि ने मजदूरों के अधिकारों का वर्णन कैसे किया है, अपने शब्दों में लिखिए అని ఇచ్చాడు. कवि ने मजदूरों के अधिकारों का वर्णन कैसे किया है, अपने शब्दों में लिखिए. కవి ఇక్కడ మన ఈ కవితలో కష్టపడేటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా వర్ణించారు, వాళ్ళని ఏ విధంగా వర్ణించారు మీ సొంత మాటల్లో రాయమన్నాడు. ఒక్కసారి చూడండి. कन कन का अधिकारी कविता में कवि भीष्म पितामह के माध्यम से कुरुक्षेत्र युद्ध से विचलित धर्मराज को समुचित उपदेश देते हैं. కవి మనకి కవితలో కనకనక అధికారి అనేటువంటి కవితలో భీష్మ పితామహుడి ద్వారా ధర్మరాజుకి కురుక్షేత్ర యుద్ధంలో విచలితుడైనటువంటి ధర్మరాజుకి ఈ విధంగా సముచితమైనటువంటి ఉపదేశాన్ని అందిస్తున్నారు. कहते हैं, हे धर्मराज, कुछ लोग पाप से, कुछ लोग भाग्यवाद की आड़ में अनुचित तरीके से धनार्जन करते हैं. ఆయన చెప్తున్నారు, ఓ ధర్మరాజా, కొంతమంది పాపము చేత, కొంతమంది అదృష్టము చేత, కొంతమంది చెడు మార్గాల ద్వారా డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటారు. प्राकृतिक संपदा सबकी है, ना कि మిట్టి భర్ లోగోంకి. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి సంపద కూడా అందరికీ సమానంగా చెందినటువంటిది. అంతే తప్ప ఎవరైతే దురాశపరులు ఉంటారో, ఎవరైతే స్వార్థపరులు ఉంటారో వాళ్ళకి మాత్రమే చెందినటువంటిది కాదు. అంటే ఇది ఎవరి స్వార్థం కోసమో ఈ ప్రకృతిని సృష్టించబడలేదు, ప్రకృతి అందరి కోసము సృష్టించబడింది. ఇందులో ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా అందరిదే. మానవ సమాజ్ కా భాగ్య పరిశ్రమ ఔర్ భుజబలి హై. మరి మానవ సమాజానికి నిజమైనటువంటి సంపద ఏంటి అంటే అది వాళ్ళ యొక్క పరిశ్రమ మరియు భుజబలము. ఎవరైతే కష్టపడతారో, కష్టపడేటువంటి మనస్తత్వం ఉంటుందో, మరియు ఎవరికైతే శక్తి వంచన లేకుండా పనిచేస్తారో అటువంటి వాళ్ళు నిజంగా సంపద పరులు, బాగా ధనవంతులు. అదే వాళ్ళకున్నటువంటి సంపద. శ్రామిక్ కో సభీ నర్ ఔర్ సుర్ గౌరవ్ దేతే హై. కష్టపడేటువంటి వాళ్ళకి మనుషులందరూ, దేవతలు కూడా, నర్ ఔర్ సుర్. సో మనుషులు అంటే మిగతా ప్రజలందరూ మరియు దేవతలు కూడా గౌరవం ఇస్తారు. అంటే నువ్వు కష్టపడుతూ ఉంటే నీకు ఫలితం అనేటువంటిది, కష్టపడ్డం నువ్వు కష్టపడు, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం భగవంతునికి వదిలేయి. అదే నువ్వు నిజంగా కష్టపడ్డావంటే భగవంతుడు ఎప్పుడు నీ అందే ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తాడు. అందుకనే ఇక్కడ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఈ ప్రజలందరూ కూడా సపోర్టుగా ఉంటారు, భగవంతుడు కూడా నీ తోడే ఉంటాడు. यही प्राकृतिक संपदा का सर्वप्रथम अधिकारी है. ఎవరైతే కష్టపడతాడో వాడు మాత్రమే, కష్టపడేటువంటి వ్యక్తి మాత్రమే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని అనుభవించేటువంటి మొదటి హక్కుదారుడు అవుతాడు. భాగ్యవాది శోషక్ श्रम शक्ति का महत्व, संपत्ति पर श्रमजीवी का समान अधिकार, सह संपदा पर समान अधिकार आदि भी भीष्म के मुंह से कहलाते हैं. భాగ్యవాది శోషక్, శ్రమ శక్తి కా మహత్వ అంటే నీ యొక్క అదృష్టాన్ని నువ్వు నమ్ముకోవద్దు, నీ యొక్క తలరాతను నువ్వు నమ్ముకోవద్దు. ఏని నమ్ముకోవాలి? శ్రమ శక్తి, నీ యొక్క కష్టపడేటువంటి శక్తిని మాత్రమే, కష్టపడేటువంటి మనస్తత్వాన్ని మాత్రమే, నీ యొక్క శ్రమని మాత్రమే నువ్వు నమ్ముకో. సంపత్తి పర్ శ్రమజీవి కా సమాన్ అధికార్. ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం మీద కూడా కష్టపడేటువంటి వ్యక్తికే సమానమైనటువంటి అధికారం ఉండాలి. సో కష్టపడేటువంటి వ్యక్తికే మొదటి హక్కు ఉండాలి అని చెప్పడము ఇక్కడ ఉన్నటువంటి సంపద మీద అందరికీ ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా ప్రతి ఒక్క పౌరునికి చెందుతుంది. ఇది ఎవరి ఒక్కరి సొత్తు కాదు, అందరిది. सहज संपदा पर समान अधिकार आदि भी भीष्म के मुंह से कहलाते हैं. మనకి ప్రకృతిలో సహజంగా లభించినటువంటి సంపదపై ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరిది అని ఆయన భీష్మ పితామహుడు మనకి ధర్మరాజు ద్వారా మనకి ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఒక్కసారి చదువుతున్నాను చూడండి. कन कन का अधिकारी कविता में कवि भीष्म पितामह के माध्यम से कुरुक्षेत्र युद्ध से विचलित धर्मराज को समुचित उपदेश देते हैं. कहते हैं कि है धर्मराज, कुछ लोग पाप से, कुछ लोग भाग्यवाद की आड़ में अनुचित तरीके से धनार्जन करते हैं.
प्राकृतिक संपदा सबकी है, ना कि मुट्ठी भर लोगों की। मानव समाज का भाग्य परिश्रम और भुजबल ही है। श्रमिक को सभी नर और सुर गौरव देते हैं। वही प्राकृतिक संपदा का सर्वप्रथम अधिकारी है। भाग्यवादी शोषक श्रम शक्ति का महत्व, संपत्ति पर श्रमजीवी का समान अधिकार, सहज संपदा पर समान अधिकार आदि भी भीष्म के मुंह से कहलाते हैं। ఇవన్నీ కూడా భీష్ముని ద్వారా ధర్మరాజు కోసమని చెప్పడం జరిగింది, మనకి చెప్పడం జరిగింది. భీష్మ పితామహుడు ధర్మరాజుకి చెబుతూ ధర్మరాజు ద్వారా మనకి ఇస్తున్నటువంటి ఈ సందేశం అన్నమాట ఇది. ఓకేనమ్మా, ఇది నేర్చుకోండి అందరూ కూడా. ఇంకా మనము సారాంశం ఒక్కసారి చూద్దాము. కన్కన్ కా అధికారి కవిత కా సారాంశ్. ఇది ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్, कनकन का अधिकारी कविता का सारांश చూడండి అమ్మా. कनकन का अधिकारी कविता का सारांश. कविता का नाम कनकन का अधिकारी. कवि का नाम डॉक्टर रामधारी सिंह दिनकर. उपाधि राष्ट्र कवि. जीवन काल 1908 से 1974. पुरस्कार ज्ञानपीठ उर्वशी पर. रचनाएं कुरुक्षेत्र, रश्मिरति, रेणुका, परशुराम की प्रतीक्षा, रसवंती आदि. पद्मश्री दिनकर की रचनाएं देशभक्ति और राष्ट्रीय भावना से भरी हुई है. कनकन का अधिकारी नामक कविता कुरुक्षेत्र से ली गई है. इसमें आपने श्रम का महत्व स्पष्ट करते हुए मजदूरों के अधिकारों पर प्रकाश डाला है. कवि कहते हैं कि मेहनत और भुजबल ही मानव समाज के एकमात्र आधार है. मेहनत ही सफलता की कुंजी है. मेहनत करने वाले व्यक्ति कभी नहीं हारते, वे हमेशा सफल होते हैं. सारा संसार उनका आदर करता है. उनके सम्मुख पृथ्वी और आकाश भी झुक जाते हैं. श्रम ही जीवन की असली संपत्ति समझने वाले मजदूरों को सुखों से कभी वंचित नहीं करना चाहिए. खून पसीना एक करने वाले श्रमिकों को ही पहले सुख पाने का अधिकार है. इसलिए उनको पहले सुख प्राप्त करने देना है. उनको कभी पीछे नहीं रहने देना है. प्रकृति में जो भी वस्तु रखी हुई है वह समस्त मानवों की संपत्ति है. प्रकृति के कण कण पर मानव का ही अधिकार है. खासकर श्रम करने वाले व्यक्तियों द्वारा ही संपत्ति संचित होती है. श्रम से बढ़कर कोई मूल्यवान धन नहीं है. अतः श्रम करने वाले मजदूरों को कोई अभाव नहीं रहनी है. उनको कभी पीछे छोड़ना नहीं चाहिए. सारी संपत्ति पर सबसे पहले उनको ही सुख पाने का अधिकार है. यह अक्षरशः सत्य है. तभी मानव जाति सुख समृद्धियों से अक्षुण्ण रह सकती है. विशेषता इस कविता शक्ति के बारे में बताया गया है. स्टूडेंट्स, ఇది कनकन का अधिकारी కవిత సారాంశము. కవిత సారాంశాన్ని మనం రాసేటప్పుడు ఖచ్చితంగా కవి పరిచయ్, సారాంశ, నీతి యా విశేషత అనే హెడ్డింగ్ పెడుతూ రాయాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్కి మనకి ఎక్కువ సార్లు అడిగినటువంటి పద్య భాగం నుంచి వచ్చేటువంటి 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇక్కడ కవి పరిచయాన్ని ఒకసారి చూద్దాం. ఓకే. कविता का नाम कनकन का अधिकारी. कवि का नाम डॉक्टर रामधारी सिंह दिनकर. कविता पेरू कनकन का अधिकारी. रचयिता पेरू डॉक्टर रामधारी सिंह दिनकर. ఉపాధి రాష్ట్ర కవి. ఈయనకున్నటువంటి బిరుదు ఏంటి? రాష్ట్ర కవి, జాతీయ కవి అని చెప్పి ఈయనకున్నటువంటి బిరుదు. జీవన్ కాల్ 1908 से 1974. ఈయన 1908లో జన్మించారు. 1974 సంవత్సరంలో మరణించారు. పురస్కార్ జ్ఞానపీఠ్ ఊర్వశీ పర్. ఈయన రాసినటువంటి ఊర్వశి అనేటువంటి కావ్యానికి గాను జ్ఞాన్పీఠ్ అవార్డు లభించింది. రచనాయేం, ఈయన చేసినటువంటి ముఖ్యమైన కొన్ని రచనలు ఏంటి అంటే కురుక్షేత్ర, రశ్మిరతి,
రేణుక, పరశురాంకి ప్రతీక్ష, రసవంతి మొదలైనవి ఈయన చేసినటువంటి ప్రముఖ రచనలు. पद्मश्री दिनकर की रचनाएं देशभक्ति और राष्ट्रीय भावना से भरी हुई है. పద్మశ్రీ అయినటువంటి డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ యొక్క రచనలలో ఎక్కువగా దేశభక్తి మరియు రాష్ట్రీయ భావన, జాతీయ భావనతో నిండి ఉంటాయి. ఈయన రచనలు ఎక్కువగా దేశం పట్ల భక్తిని తెలియజేసేటటువంటి, భక్తిని కలిగించేటటువంటి కవితలు, అందరూ సమానమే అనేటువంటి సమైక్యతా భావం, జాతీయ భావాలు ఈయన కవితల్లో కనబడుతూ ఉంటాయి. కన్ కన్ కా అధికారి నామక కవిత కురుక్షేత్ర సే లీ గయి హై. కన్ కన్ కా అధికారి అనేటువంటి కవితని మనకి కురుక్షేత్ర అనేటువంటి కావ్యం నుంచి స్వీకరించడం జరిగింది. इसमें आपने श्रम का महत्व स्पष्ट करते हुए मजदूरों के अधिकारों पर प्रकाश डाला है. ఈయన ఈ కన్ కన్ కా అధికారి కవితలో శ్రమ కా మహత్వ స్పష్ట కర్తే హుయే, శ్రమ యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ, కష్టం యొక్క విలువని గుర్తు చేస్తూ, మజ్దూరోం కే అధికారం పర్, శ్రామికుల యొక్క అధికారాలని ప్రకాష్ డాలా హై ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఈ కవితలో ముఖ్యంగా నువ్వు కష్టపడవలసినటువంటి అవసరాన్ని, కష్టం యొక్క గొప్పదనాన్ని మరియు శ్రామికుల యొక్క గొప్పదనాన్ని, ఆ శ్రమ పడే వాళ్ళ యొక్క హక్కుల్ని మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మనకి చూద్దాం అది. कवि कहते हैं कि मेहनत और भुजबल ही मानव समाज के एकमात्र आधार है. మనకి డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ గారు ఏమని చెప్తున్నారు? मेहनत और भुजबल ही मानव समाज के एकमात्र आधार है. मेहनत కష్టపడడము, और भुजबल ही శ్రమ చేసేటువంటి నీ యొక్క శక్తి సామర్థ్యాలు, నీ యొక్క భుజబలము ఏకమాత్ర ఆధార హై. మానవ సమాజకే ఏకమాత్ర ఆధార హై. ఈ మానవ సమాజంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఉన్నటువంటి ఏకైక ఆధారం ఏంటి అంటే, వాళ్ళ యొక్క నిజమైన సంపద ఏంటి అంటే, ఎవరైతే కష్టపడతారో, ఎవరికైతే కష్టపడేటువంటి మనస్తత్వం ఉంటుందో, ఎవరికైతే కష్టం చేయగలిగినటువంటి శక్తి ఉంటుందో అదే వాళ్ళకి నిజమైనటువంటి సంపద. మెహనతి సఫలతాకి కుంజీ హై. నువ్వు కష్టపడ్డమే నువ్వు విజయం సాధించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గము. నువ్వు కష్టపడితే మాత్రమే విజయాన్ని సాధించగలుగుతావు, పొందగలుగుతావు. मेहनत करने वाले వ్యక్తి కభీ నహీ హార్తే. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఓటమి పాలు కారు, అపజయాన్ని పొందరు, ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతారు. కష్టపడేటువంటి వ్యక్తి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. వే హమేషా సఫల్ అవుతే, వాళ్ళు ఎప్పుడు కూడా విజయాన్ని పొందుతూ ఉంటారు. సారా సంసార్ ఉన్కా ఆదర్ కర్తే హై. ఈ ప్రపంచం మొత్తం కూడా వాళ్ళని గౌరవిస్తుంది. ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళకి ఈ ప్రపంచం మొత్తం కూడా గౌరవం ఇస్తూ ఉంటుంది. ఉన్కే సమ్ముఖ్ పృథ్వీ ఔర్ ఆకాశ్ భీ జుజ్ జాతే హై. కష్టపడేటువంటి వాళ్ళు ఎదుట, ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళ ముందర పృథ్వీ ఔర్ ఆకాశ్ భీ, ఈ భూమి మరియు ఆకాశం కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తుంది. అన్ని వాళ్ళకి అనుకూలంగా మారుతాయి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. श्रम ही जीवन की असली संपत्ति समझने वाले मजदूरों को सुकून से कभी वंचित नहीं करना चाहिए. खून पसीना एक करने वाले श्रमिकों को ही पहले सुख पाने का अधिकार है. श्रम ही जीवन की असली संपत्ति समझने वाले मजदूरों को, శ్రమయే జీవితానికి ఉన్నటువంటి అసలైన సంపదగా భావించేటటువంటి శ్రామికులని సుఖం సే కభీ వంచిత్ నహీ కర్నా చాహియే. సుఖాల నుంచి ఎప్పుడూ దూరం పెట్టకూడదు. వాళ్ళకి సుఖాలు పొందేటటువంటి, సంతోషం కలిగించేటటువంటి స్థానంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. కూన్ పసీనా ఏక్ కర్నే వాలే శ్రామికోं को ही पहले सुख पाने का अधिकार है. ఎవరైతే తమ రక్తాన్ని చెమటగా మార్చి చిందిస్తూ ఉంటారో, చెమట చిందించి కష్టపడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు
ఖచ్చితంగా మొట్టమొదట సుఖాన్ని పొందేటటువంటి హక్కుదారులు అవుతారు. అంటే ఇక్కడ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి సదుపాయాలు పొందడము, సుఖాలు పొందడము, సంతోషాలు కలగడంలో మొదటి స్థానాన్ని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. इसलिए उनको पहले सुख प्राप्त करने देना है. అందువల్ల కష్టపడేటువంటి వాళ్ళకి మనము మొదట సుఖాల్ని కలిగించడంలో కృషి చేయాలి. उनको कभी पीछे नहीं रहने देना है. అటువంటి వాళ్ళని, కష్టపడేటువంటి వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా మనము వెనక్కి తోసేయకూడదు, వాళ్ళని మోసం చేయకూడదు, వాళ్ళకి వంచన చేయకూడదు. ప్రకృతి మే जो भी वस्तु रखी हुई है वह సమస్త మానవుకి సంపత్తి హై. ప్రకృతిలో ఏ వస్తువులైతే ఉన్నాయో, అంటే భగవంతుడు మనకి సృష్టించినటువంటి ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సరిపడేంత ఉన్నాయి. ప్రకృతి యొక్క ప్రతి ఒక్క వస్తువుని కూడా మన ప్రతి పౌరుడు కూడా, ప్రతి మనిషి కూడా సమానంగా అనుభవించాలి. ఇది మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి, సమస్త మనుషులకి, మానవ జాతికి చెందినటువంటి సంపద. అంతే తప్ప ఇది కొంతమందికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు. ఇది అందరి యొక్క సంపద, అందరికీ చెందినటువంటిది. ప్రకృతికే కన్ పర్ మానవ కా హీ అధికార హై. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి భాగంలో కూడా ప్రతి మనిషికి కూడా అధికారం ఉంది. खासकर श्रम करने वाले व्यक्तियों द्वारा ही संपत्ति संचित होती है. నిజానికి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ద్వారా మాత్రమే మనకి ఈ సంపద అనేటువంటిది చేకూరుతుంది, సంపద అనేటువంటిది కూడబెట్టబడుతుంది. శ్రమ సే బడ్కర్ కోయి మూల్యవాన్ ధన్ నహీ హై. శ్రమ కాకుండా, నువ్వు కష్టపడడం కాకుండా మనకి ఈ ప్రపంచంలో శ్రమకి మించినటువంటి విలువైన సంపద ఏదీ లేదు. నువ్వు కష్టపడితే లభించినటువంటి ఒక్క రూపాయి అయినా సరే అది ఎంతో గొప్పది. మనకి అంతకుముందు సిలబస్లో ఒక లెసన్ ఉండేదన్నమాట. అది అప్నీ కమాయి అనేటువంటి ఒక చిన్న మంచి మెసేజ్ ఇచ్చేటువంటి స్టోరీ ఉండేది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం, వినండమ్మా. ఇక్కడ ఒక తండ్రి ఉంటాడు, ఒక ధనవంతుడైనటువంటి వ్యాపారస్తుడు ఉంటాడు అనమాట. ఆయన ఒక వయసు వచ్చేసిన తర్వాత తన కొడుకుకి తన వ్యాపారాన్ని అప్పజెప్పదలుచుకుంటాడు. తన వ్యాపారాన్ని అప్పజెప్పదలుచుకొని, అరే నేను నా వ్యాపారం ఎప్పుడు డబ్బుతో కూడుకున్నటువంటిది, మరి అంత డబ్బుని నా కొడుకు మెయింటైన్ చేయగలడా లేదా, అతనికి డబ్బు విలువ తెలుసా తెలియదా అని చెప్పి తెలుసుకోవడం కోసం చెప్పి కొడుకుని పరీక్ష చేయాలనుకుంటాడు. అందుకని ఒకరోజు ఆ తండ్రి ఏం చేస్తాడు, కొడుకుని దగ్గరికి పిలుస్తాడు. రే, నీకు పని చేసేటువంటి వయసు వచ్చింది కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకొనిరా, ఏదో ఒక పని చేసి ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటారా. అలా డబ్బు సంపాదించుకొస్తే మాత్రమే ఈరోజు రాత్రి నీకు భోజనం పెడతాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ పిల్లవాడు ఎప్పుడూ అల్లారు ముద్దుగా చూసుకునేటువంటి తండ్రి ఒక్కసారిగా నువ్వు వెళ్ళి పని చేసుకురా, పని చేస్తేనే నేను భోజనం పెడతాను అనేసరికి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చొని ఉంటాడు. ఏడుస్తూ కూర్చునేసరికి వాళ్ళమ్మ వస్తుందన్నమాట. వాళ్ళమ్మ వచ్చి, ఏం బాబు ఏడుస్తున్నావు అంటే, ఇలా నాన్నగారు నన్ను బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేయమన్నారు, ఆ పని చేస్తేనే రాత్రికి భోజనం పెడతాను లేకపోతే పెట్టను అన్నారు అని చెప్పి ఏడుస్తూ చెప్తాడనమాట. చెప్పేసరికి, ఓ దీనికి ఎందుకురా నువ్వు బాధపడతావు, మీ నాన్నకి సంపాదించి డబ్బు ఇవ్వాలి అంతే కదా అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక బంగారు నాణ్యాన్ని తీసి పిల్లవాడి చేతిలో పెడుతుంది. రాత్రి మీ నాన్న అడిగినప్పుడు ఇది నువ్వు సంపాదించుకొచ్చావు అని చెప్పి చెప్పమంటుంది. పిల్లవాడు సంతోషంతో హాయిగా ఉంటాడు. రాత్రి వాళ్ళ నాన్న వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసి, రే ఉదయం నుంచి నువ్వు ఎంత సంపాదించావు అని అడిగితే వెంటనే తన జేబులోంచి బంగారు నాణ్యాన్ని తీసి, ఇదిగో నాన్న నేను సంపాదించాను అని చెప్పి ఇస్తాడు. తండ్రి ఆశ్చర్యపోతాడు, ఏంటి ఒక్క రోజులో బంగారు నాణ్యాన్ని సంపాదించాడా వీడు, ఇది వీడు సంపాదించింది కాదు, అయినా కనుక్కుందాం అని చెప్పి, సరేరా ఈ బంగారు నాణ్యాన్ని తీసుకుని వెళ్ళి మన పెరట్లో ఉన్నటువంటి బావిలో పడేసిరా అని చెప్పి చెప్తాడు. వెంటనే ఏం చేస్తాడు ఆ పిల్లవాడు, సరే నాన్న బావిలో పడేయమన్నాడు అంతే కదా అని చెప్పి ఏమాత్రం ఆలోచించకుండా తన జేబులో ఉన్నటువంటి బంగారు నాణ్యాన్ని తీసుకుని వెళ్ళి బావిలో పడవేసి వస్తాడు.
అప్పుడు తండ్రికి కన్ఫర్మేషన్ అవుతుంది. ఏంటి, ఇది వీడు కష్టపడి సంపాదించింది కాదు, వీడికి ఎవరో ఇచ్చారు. మరి ఎవరు ఇచ్చుంటారు? వీళ్ళమ్మ వీడి మీద ఉన్న ప్రేమతో ఇచ్చుంటుంది. కాబట్టి వాళ్ళమ్మని కొన్ని రోజులు వేరే ఊరికి పంపిద్దాము అని చెప్పి మర్నాడు ఏం చేస్తాడు, తన భార్యను పిలిచి, ఏంటి నువ్వు మీ యొక్క పుట్టింటికి వెళ్ళిరాపో, అక్కడ ఎవరికో ఏదో పని ఉందంట అని చెప్పి తన భార్యని వాళ్ళ పుట్టింటికి పంపించేస్తాడు. పంపించిన తర్వాత మళ్ళీ కొడుకుని పిలుస్తాడు. రే, ఈరోజు కూడా నువ్వు ఎంతో కొంత సంపాదిస్తేనే నేను నీకు భోజనం పెడతాను, లేదంటే లేదు అని చెప్పి చెప్తాడు. అనేసరికి మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. ఈ పిల్లవాడు మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటాడు. ఏడుస్తుంటాడు. ఎంత ఏడ్చినా కూడా అక్కడ ఓదార్చడానికి ఇంట్లో వాళ్ళ అమ్మ లేదు. ఏడుస్తూ ఉంటే మరి అక్కడ వాళ్ళ అమ్మ తర్వాత అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళ అక్క వస్తుందన్నమాట. వాళ్ళ అక్క వచ్చేసి, ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు నాన్న నన్ను ఇలా డబ్బు సంపాదించుకుని రమ్మన్నాడు, సంపాదిస్తేనే నాకు ఈరోజు భోజనం పెడతాడంట అని చెప్పేసరికి వెంటనే అమ్మ ఏం చేస్తుంది, తన యొక్క బాక్స్లో నుంచి ఒక 1 రూపీ కాయిన్ తీసి పిల్లవాడికి ఇస్తుంది. పిల్లవాడికి ఇచ్చేసరికి వాడు సంతోషంగా ఉంటాడు. మళ్ళీ రాత్రి వాళ్ళ నాన్న ఇంటికి రాగానే అడుగుతాడు, ఏరా నువ్వు ఈరోజు ఏం సంపాదించావు అని. వెంటనే పిల్లవాడు జేబులో నుంచి 1 రూపీ తీసి ఇస్తాడు. ఇతనికి మళ్ళీ ఒకసారి డౌట్ కలుగుతుంది, ఏంటి 1 రూపాయి సంపాదించాడా, మళ్ళీ ఇతనే సంపాదించాడా, ఈ పిల్లవాడే సంపాదించాడా, లేకపోతే ఎవరైనా ఇచ్చారా, కనుక్కుందాము అని చెప్పి, సరేరా దీన్ని కూడా తీసుకుని వెళ్ళి బావిలో పడేసిరా అంటాడు. బావిలో పడేసిరా అనేసరికి వెంటనే నాన్న చెప్పారు నేను పడేయాలి అని చెప్పి వెంటనే ఏం చేస్తాడు, ఏమాత్రం ఆలోచించకుండా తీసుకెళ్ళి పెరట్లో ఉన్నటువంటి బావిలో పడేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నకి మళ్ళీ అర్థమవుతుంది, ఏంటి ఇది కూడా వీడు సంపాదించింది కాదు, వీడికి ఎవరో ఇచ్చారు. మరి వీడికి ఎవరు ఇచ్చుంటారు అని చెప్పి ఆలోచిస్తే ఇంట్లో వాళ్ళ అక్క ఉంటుందన్నమాట. తనని కూడా పిలుస్తాడు. అమ్మ నువ్వు కూడా అమ్మకి తోడుగా బంధువుల ఇంటికి వెళ్ళు అని చెప్పి తనని కూడా బంధువుల ఇంటికి పంపించేస్తాడు. పంపించిన తరువాత మళ్ళీ కొడుకుని పిలుస్తాడు. పిలిచి అంటాడనమాట, రే ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఎంతో కొంత సంపాదించాల్సిందే, సంపాదిస్తేనే నీకు రాత్రికి భోజనం పెడతాను, లేదంటే లేదు అని చెప్తాడు. ఇంకా పిల్లవాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏడుస్తూనే ఉంటాడు. ఎంతసేపు ఏడ్చినా ఇంట్లో వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అక్క లేదు. ఏడ్చి విసుగొచ్చేసి నీరసం వచ్చేసింది. ఇంకా ఇట్లా ఎంతసేపు ఏడుస్తూ కూర్చున్నా నన్ను ఎవరు ఓదార్చరు, నాకెవరు డబ్బులు ఇవ్వరు అని చెప్పి ఇంకా బాధపడిపోయి, సరే బయటికి వెళ్ళి ఎంతో కొంత సంపాదిద్దాము అని చెప్పి సాయంత్రం సమయంలో బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే ఎక్కడ అడిగినా కూడా ఇతని యొక్క వాలకాన్ని చూసి ఎవరు పనేమి ఇవ్వరు అనమాట. పని ఇవ్వకపోయేసరికి అట్లా ఏడుస్తుంటే అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర అప్పుడే బస్సు దిగినటువంటి ఒకళ్ళు, బాబు నువ్వు నా యొక్క ఈ లగేజ్ని, నా యొక్క సామాన్ల పెట్టెని మా ఇంటి వరకు మోసుకొని వస్తే నీకు 2 అనాలు ఇస్తాము అని చెప్పి చెప్తాడు. అనేసరికి సరే అని చెప్పి ఆ సామాన్ల పెట్టెని, ఒక సూట్ కేసుని నెత్తి మీద ఇలా పెట్టుకొని వాళ్ళ ఇంటి వరకు, బస్ స్టాండ్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటి వరకు ఈ ధనవంతుడి కొడుకు, ఈ పిల్లవాడు మోసుకొని వెళ్తాడనమాట. ఎప్పుడు అలవాటు లేని పని కాబట్టి ఆ పెట్టెని ఇలా నెత్తి మీద పెట్టుకునేసరికి మెడంతా కూడా నొప్పి చేసేసి ఉంటుంది. అంత దూరం పెట్టె పట్టుకొని ఆ సూట్ కేసు పట్టుకొని అతను నడవడం వల్ల కాళ్ళంతా కూడా లాగెత్తూ ఉంటాయి. అట్లా కష్టపడి పనిచేస్తాడు. పనిచేసిన తర్వాత తను 2 అనాలు ఇస్తాడు. ఆ 2 అనాలు జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చి కూర్చొని ఉంటాడు. వాళ్ళ నాన్న రాత్రికి ఇంటికి వచ్చినాక, ఏరా ఎంత సంపాదించావు అని అడిగితే జేబులోంచి 2 అనాలు తీసిస్తాడు. 2 అనాలు తీసేయగానే 2 అనాల మళ్ళీ ఒకసారి పరీక్షిద్దాము, ఇతడు నిజంగా సంపాదించాడా లేదా అని చెప్పి మళ్ళీ వాళ్ళ నాన్న అడుగుతాడు. అరే తీసుకుపోయి దీన్ని పెరట్లో ఉన్నటువంటి బావిలో పడేసేయి అని చెప్తాడు అనమాట. చెప్పిన వెంటనే ఏం చేస్తాడు, పిల్లవాడు 2 అనాలని ఇలా చూసి బావిలో పడేయడానికి మనసొప్పక వెంటనే వాళ్ళ నాన్నతో అంటాడు, ఏంటి ఈ 2 అనాలు నేను సంపాదించడం కోసము నా మెడంతా నొప్పి చేసేసింది, నా కాళ్ళు లాగేస్తున్నాయి, ఒళ్ళంతా కూడా చెమటతో తడిసిపోయింది, ఇంత కష్టపడి నేను సంపాదించినటువంటి ఈ 2 అనాలని నువ్వు బావిలో పడేయమంటావా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్నకి అర్థమవుతుంది, ఇది వీడు నిజంగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు. చూడండి, మొదట ఏం చేశాడు, బంగారు నాణ్యాన్ని బావిలో పడేయమంటే సంపాదించలేదు కాబట్టి తీసుకెళ్లి బావిలో పడేసాడు. 1 రూపాయిని పడేయమంటే వెంటనే పడేశాడు. కానీ రూపాయికి వచ్చేసి 16 అనాలు, అర్ధ రూపాయికి వచ్చేసి 8 అనాలు, పావలాకు వచ్చేసి 4 అనాలు. మరంటే ఏంటిది, అప్పటి కాలంలో అది ఈ కథ రాసినప్పటిదనమాట. ఆ రూపాయిలో సగంలో సగం ఇది.
అట్లా అంటే పావలాలో సగం ఉన్నటువంటి 2 అణాలు పడేయమంటేనే నేను పడేయను అన్నాడు. రూపాయి పడేసినప్పుడు ఇతనికి ఏం బాధ కలగల, బంగారు నాణం పడేయమన్నప్పుడు ఇతనికి ఏం బాధ కలగలేదు. 2 అణాలు పడేయమంటే మాత్రం తను కష్టపడినటువంటి సంపద కాబట్టి, ఆ డబ్బు విలువ తెలిసింది కాబట్టి తను పడవేయడానికి తిరస్కరించాడు. అప్పుడు తండ్రికి అర్థమైంది, వీడికి కష్టం విలువ, డబ్బు విలువ తెలిసి వచ్చింది, ఇప్పుడు నా యొక్క వ్యాపారం వీడికి అప్పజెప్పవచ్చు అని చెప్పి అనిపించి ఆ పిల్లవాడిని తన యొక్క వ్యాపారంలో కూర్చోబెట్టి ఇతడు చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడనమాట. ఇట్లా మనకి కష్టపడి సంపాదించినటువంటిది 1 రూపాయి అయినా సరే మనకి అది ఎంతో గొప్పది. అదే ఊరికే వచ్చినటువంటివి కొన్ని వేలైనా సరే అది మనకి అంతగా నిరుపయోగం అనమాట, అంతగా మనకి విలువ తెలియదు అనమాట. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, కష్టపడి నువ్వు సంపాదించినటువంటిది కొంచెమైనా సరే అది నీకు ఎంతో గొప్ప స్థానాన్ని కలిగి ఉంటుంది, నీ దృష్టిలో అది చాలా విలువైనటువంటిది అని ఇక్కడ చెప్పదలుచుకున్నాడు. మనకి శ్రమ పడడంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని, శ్రమ పడడం వల్ల కలిగినటువంటి ఫలితంలో ఉండేటువంటి ఆనందాన్ని ఇక్కడ మనకి చెప్పదలుచుకున్నాడు. శ్రమసే బడ్కర్ కోయి మూల్యవాన్ ధన్ నహీ హై, నువ్వు కష్టపడి సంపాదించిన దానికన్నా ఏది ఎక్కువ కాదు, నీకు విలువైనటువంటి సంపదే ఏది ఉండదు నీ దృష్టిలో. అతః శ్రమ కర్నే వాలే మజ్దూరోं को कोई अभाव नहीं रहनी है, కాబట్టి మనం ఏంటి, ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళకి జీవితంలో ఎటువంటి లోటు రానియకూడదు. సో కష్టపడేటువంటి వాళ్ళకి మనము గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మనం గుర్తింపునివ్వాలి. ఉన్కో కభీ పీచే చూడనా నహీ చాహియే, అటువంటి వాళ్ళని మనము వెనక ఉంచకూడదు, వాళ్ళకి సముచిత స్థానాన్ని, ముందు వరుసలో ఉండేటువంటి హక్కుని మనము కలిగించాలి. సారీ సంపత్తి పర్ సబ్సే పహలే ఉన్కో హీ సుఖ్ పానే కా అధికార హై, మొత్తము సంపద అన్నట్లో కూడా మొట్టమొదట సుఖాన్ని అనుభవించేటువంటి హక్కుదారుడు ఎవరవుతారు, ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఈ సంపదని అనుభవించడానికి మొదటి హక్కుదారుడు అవుతాడు. ప్రకృతిలో ఉన్నటువంటి సంపదని అనుభవించడానికి మొదట హక్కుదారులు ఎవరవుతారంటే ఎవరైతే చెమట చిందించి కష్టపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళే నిజమైనటువంటి హక్కుదారులు అవుతారు. యహ అక్షరశః సత్య హై, తभी మానవ జాతి సుఖ సమృద్ధియోं से అక్షుణ్ణ రह सकती है, ఇది అక్షర సత్యము. ఏంటి అంటే తभी మానవ జాతి సుఖ సమృద్ధియోं से అక్షుణ్ణ రह सकती है, ఎప్పుడైతే శ్రామికులకి, కష్టపడేటువంటి వ్యక్తులకి ఈ సమాజంలో సముచిత స్థానం కలుగుతుందో, వాళ్ళకి మొదటి స్థానం కలుగుతుందో, వాళ్ళకి న్యాయం చేకూరుతుందో అప్పుడు మాత్రమే మన యొక్క సమాజము అభివృద్ధి చెందుతుంది. మనము కష్టాన్ని గుర్తించినప్పుడే, ఎదుటి వాళ్ళ కష్టానికి తగిన ఫలితం అందించినప్పుడు మాత్రమే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. విశేషత ఇస్ కవిత శక్తి కే బారే మే బతాయా గయా హై, ఈ కవితలో శ్రామిక శక్తిని గురించి చెప్పడం జరిగింది, కష్టపడడంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని చెప్పడం జరిగింది, అందరూ కూడా కష్టపడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, కనకనక అధికారి కవిత. ఇది ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోండి. పద్య భాగం నుంచి అడిగేటటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి 10 మార్క్స్ క్వశ్చన్లలో ఇది ఒకటి. ఓకేనా స్టూడెంట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోండి అందరూ కూడా.